వాస్తవంగా అయితే రైటింగ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ముఖ్యంగా 10th క్లాస్కి 10th క్లాస్లో హైయెస్ట్ మార్కులు రావాలి అంటే రైటింగ్ చాలా ప్రాముఖ్యం. చాలామంది విద్యార్థులు చక్కగా చదువుతారు, బాగా అప్పచెప్పగలుగుతారు, కానీ రాయలేదు. దానివల్ల మార్కులు కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ రైటింగ్ మీద ఒక జరిగిన సంఘటన ఒకటి చెప్తా. నేను గత దినాల్లో నేను కూడా పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళేవాడిని, పేపర్ దిద్దడానికి 10వ తరగతి. ఒకసారి వెళ్ళినప్పుడు సహజంగా ఏంటంటే మార్నింగ్ వెళ్తాం, అక్కడ ఒక్కొక్క పేపర్కి ఇంత డబ్బులని ఇస్తారు. ఇక ఫస్ట్లో ఉదయాన్నే తీసుకున్నప్పుడు కొంచెం బాగా స్ట్రిక్ట్గా చూస్తాం. ఉండే కొన్ని పేపర్లు ఎప్పుడెప్పుడు త్వరగా అయిపోవాలని చెప్పేసి కొంచెం ఆ పైన ఒకసారి 2 లైన్లు చదవగానే అర్థమైపోద్ది వాడి స్టఫ్ ఎట్టు ఉంటుందని. ఇక టక కొట్టుకుంటూ మార్కులు వేసుకుంటూ వెళ్ళిపోతారు. రైటింగ్ బాగున్నవాడికి కొంచెం మార్కులు ఎక్కువ పడతాయి. రైటింగ్ బాగలేనటువంటి వాడికి బాగా రాసినా కానీ కొంచెం తక్కువ వేయడానికి అవకాశాలు ఉంటాయి. సరే, సాయంకాలానికి టైం అయిపోయింది. ఒకటి బ్రహ్మాండంగా రాశాడు. ఇప్పుడు ఈ పిల్లలు రాసినట్టే రాశారు. ఇక టక కొట్టుకుంటూ మొత్తం అయిపోతారు. చివరికి వాడికి 90 మార్కులు ఎన్ని వచ్చింది. నాకు డౌట్ వచ్చింది, ఒకసారి మళ్ళీ చూద్దామని చెప్పి పేపర్ తీస్తే లోపల ఏం మ్యాటర్ లేదు. వాడు ఎంత మోసం చేసినట్టు నన్ను, అసలు ఏం మ్యాటరే లేదు, ఏదేదో రాశాడు. రైటింగ్ చూసి నేను స్టన్ అయిపోయా. మొత్తం చివరికి దిద్దితే వాడికి వచ్చిందంటే 20 మార్కులు వచ్చినాయి. ఎంత మోసం చేసిన అని చెప్పేసి. కానీ మనం ఎగ్జామినర్ని మోసం చేయాలంటే రైటింగ్ చాలా ఇంపార్టెంట్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే జీవితంలో ఎగ్జామినర్ని మనం మోసం చేసే దేని ద్వారా అంటే రైటింగ్ ద్వారా. అర్థమైందా? ఆ రైటింగ్ అనేటువంటిది మనం చాలాసార్లు కాపాడుతుంది. నేను మళ్ళీ దాన్ని రివీల్ చేసుకోబడి సరిపోయింది, కానీ లేకపోతే 90 వచ్చాయి కదా. కొంతమంది అయితే అసలు మళ్ళీ చేయరు. నేను చాలా స్ట్రిక్ట్గా దిద్దుతాము. అక్కడ పిల్లవాడికి అన్యాయం చేయాలని ఏ ఎగ్జామినర్ అనుకోడు. సాధ్యమైనంత వరకు మ్యాటర్ ఉన్న కాడ అండర్లైన్ చేసి 1 మార్క్ 2 మార్క్ కలపాలని చూస్తారు. కానీ వాడు పూర్తిగా ఏమి రాయకుండానే రైటింగ్తో మేనేజ్ చేశాడు అనమాట. అట్లా వాడి చివరికి నాకు అనిపించింది ఏంటంటే, ఇంత మంచి రైటింగ్ ఉంది, వాడిని ఫెయిల్ చేస్తే బాగుంటుందని అక్కడ కలిసి పాస్ మార్క్ వాడిని వేసి పంపించేది. అది ఏం బతికించిన వాడిని? ఆ రైటింగే వాడిని కాపాడింది. లేకపోతే కడుపులో మడితే గజిబిజికి రాసినట్టు, కోడి చేసినట్టుగా గజిబిజికి రాసి తీసుకుపుట్టుద్ది. ఎందుకంటే మిగతా చాలా పేపర్లు ఉంటాయి అక్కడ, అవి దిద్దాలి. వీడు ఇసుకిచ్చినట్టే మరి కోపం వచ్చేసి 5 మార్కులు 3 మార్కులు వేస్తాడు. అందరూ ఒకే రకంగా ఉండరు అక్కడ. కనుక మన రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అలాంటి రైటింగ్ని ఇక్కడ నేర్చుకుంటూ మరి చక్కగా, మరి ఇందాక నేను చూసినప్పుడు ప్రతి ఒక్కరి రైటింగ్ ఏది తీసేయాలో అర్థం కాదు నాకు. 10 మంది పేపర్లు చూస్తే అసలు మమ్మల్ని జడ్జిలు పెడితే మేము నిర్ణయిస్తుంది. మరి వాళ్ళు ఎట్లా జడ్జి చేశారో మాకైతే తెలియదు, కానీ అక్కడ మంచి ఎక్స్పర్ట్స్ ఉంటుంటారు. అంత చక్కగా రాశారు. కనుక మరి ఇలాంటి చక్కటి చేతి వ్రాతను మీరు నేర్చుకునేటువంటి ఆ అదృష్టం మీకు దక్కిందంటే దానికి కారణం మీ హెచ్రెడ్డి సార్. వారికి నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా అవసరం. నేను చదువుకునే రోజుల్లో కూడా మాకు ఇలాంటి టీచర్ లేకపోయినా అనుకుంటున్నాను. ఇప్పుడు మాకు ఇప్పుడు టీచర్లు ఉన్నారు, కానీ అప్పుడు చూసి రాతలు, అప్పుడు కాపీ రైటింగ్లు ఈ 4 లైన్స్ ఉండే కాదు. మేము చదువుకునే రోజుల్లో మామూలు నోట్స్లోనే రోజు చూసి రాపించేవాళ్ళు. అట్లా రాసి కొంత రైటింగ్ పర్వాలే, బాగానే రాయగలుగుతాము, స్పెల్లింగ్ లేకుండా రాయించారు అప్పుడు. అయితే ఇప్పుడు ఇలాంటి టాలెంట్ ఉన్నటువంటి టీచర్లు మనకు దొరకడం కూడా మన అదృష్టం, మీ అదృష్టం కూడా ఇప్పుడు. కనుక ఆ సార్ ఉండగానే మీరందరూ, ఈ పాఠశాలలో ఉండే విద్యార్థులు అందరూ కూడా ఖాళీ సమయాల్లో మరి అన్ని క్లాసులకు వెళ్ళకపోవచ్చు, మిగతా పిల్లలు కూడా ఖాళీ సమయాల్లో సార్ దగ్గరికి వెళ్ళి, సార్ ఏ విధంగా మేము రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళి మీరు ప్రతి ఒక్క విద్యార్థి కూడా రైటింగ్ స్కిల్ నేర్చుకొని, ఎందుకంటే ఆ సార్ వాళ్ళ ట్రాన్స్ఫర్ చేసి ఎవరు ఎక్కడికి పోతారో తెలియదు. మరి ఉన్నప్పుడే వాళ్ళ నాలెడ్జ్ని మనం తీసుకొని మరి పాఠశాల ప్రతి ఒక్కరు కూడా మరి రైటింగ్ చక్కగా రాయగలిగేటట్టుగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి రాష్ట్ర స్థాయిలో ఈ మారుమూల గ్రామం నుంచి వచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యం. వాస్తవంగా అయితే మరి ఇంతసేపు ఇక్కడ మీటింగ్లో ఉన్నానంటే నాకే ఆశ్చర్యం ఉంది. వాస్తవంగా అయితే కొన్ని చోట్ల నేను అవకాశం ఇస్తాను, నేను వస్తున్నానని పాప ఫ్లెక్సీలు గిక్సీలు అనేసి వాళ్ళు మొన్నైతే ఒక రోజు తీరా మూమెంట్లో డిఓ గారు పిలిచి అర్జెంటుగా ఒంగోలు రావాలి సార్, నేను చెప్పలేకపోయే వాళ్ళ పాప చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని కూడా వస్తున్నారని చివరి మూమెంట్లో అనేసరికల్లా చాలా బాధపడుతున్నారు పాప. అయితే మరి ఇది మా సొంత మండలం, మరి ఈ గ్రామానికి మీ పిల్లలు చూడాలని మరి అవకాశం కూడా నాకు రావటం
నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మరి ఆ పిల్లవాడు చక్కగా రాసి మరి కంకణాలపల్లి అనేటువంటి గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్తాం. దమ్మ రా ముందుకు రా. ఇస్తే చాలు, వాడిని నేను కూర్చోబెట్టి సాగుతాను నేను. ఎందుకంటే చదువు అనేటువంటిది అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నేను వాట్సాప్లో ఒకటి చూశాను. ఛాయ్ అమ్ముకునేటువంటి అతను, ఆ చిన్న పాప మరి సరిగా పెద్దగా చదువు కూడా రావటం లేదంట. అయినా కానీ వాళ్ళ నాన్న కష్టపడి ఆమె చదివించాడు. తల్లిదండ్రులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఎందుకైనా నువ్వు ఓవర్ ఆడపిల్లలు చదివిస్తూ ఆ డబ్బులన్నీ ఖర్చు పెడుతుంటావు, పెళ్లి చేసి పంపిస్తూ శుభ్రంగా బాగుంది అంటే వాళ్ళ నాన్న ఊరుకోవాలి. ఆడపిల్లని చదివించాలనుకున్నాడు. చదివించి ఆ అమ్మాయి కూడా కసిగా చదివి టఫ్ సబ్జెక్ట్ తెలుసుకుంది. ఏదంటే సిఏ అంటే అందరూ చదువుతారు కానీ పాస్ కాదు. ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా మళ్ళీ మొత్తం చదవాలి. అలాంటిది ఆ సిఏ అంటే. అలాంటి దాంట్లో పాస్ అయ్యి ఆ నాన్న సైకిల్ మీద వస్తుంటే కౌగులించుకొని ముద్దు పెట్టుకుంటుంది. అది ఎవరో తీసి వాట్సాప్లో పెట్టారు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏమైనా సరే ఇలాంటి తల్లిదండ్రులు ఎలా ఉన్నారంటే పిల్లల్ని బాగా చదివించాలని ఉద్దేశంతో ఉన్నారు. కానీ మన పల్లెటూరు గ్రామాల్లో చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఈ విషయం తెలియటం వల్ల పనులు రాగానే పనులకు పంపించేస్తారు. మిరపకాయల కోత మంచి సీజన్ వచ్చింది, 400 వస్తున్నాయని చెప్పి పిల్లలు పంపిస్తారు. ఈ 400 చూస్తున్నారు కానీ తర్వాత 4 లక్షలు సంపాదిస్తారనే ఆలోచన లేకుండా పోతుంది. కనుక మన తల్లిదండ్రులుగా పిల్లల్ని పాఠశాలలోనే మనం ఉంచాలి. వాళ్ళు చదువుతారో లేదా మనం అబ్జర్వ్ చేయాలి. వాళ్ళకి కావాల్సినవి మనం ఇవ్వాలి. అలా ఇస్తే రేపు నేను కూర్చోబెట్టుకొని వాళ్ళు బ్రహ్మాండంగా సాగుతారు. అది మీ పెట్టుబడి అంత పొలాల్లో అది పెట్టాల్సింది. మీ పెట్టుబడి పిల్లవాడి మీద పెట్టి వాడు రేపు నేను కూర్చోబెట్టి బ్రహ్మాండంగా సాగుతాడు.